కరీంనగర్ జిల్లాలోని మానకొండూరులో అర్ధరాత్రి కాల్పుల కలకలం రేపాయి. ఓ క్రిమినల్ పై దాడి చేసేందుకు మరో క్రిమినల్ ముఠా రంగంలోకి దిగింది. విషయం తెలుసుకున్న పోలీసులు రంగంలోకి దిగేసరికి నిందితుల్లో కొందరు పరారయ్యారు. ఈ సంఘటన స్థానికులను భయాందోళనకు గురిచేసింది. రౌడీ షీటర్ అరుణ్ను హత్య చేసేందుకు గుర్తు తెలియని దుండగులు యత్నించారు. గన్తో కాల్చేందుకు ప్రయత్నించగా అరుణ్ వారి నుంచి తప్పించుకున్నాడు. అయినప్పటికీ అతన్ని నిందితులు వదిలిపెట్టలేదు. అరుణ్ తలదాచుకున్న ఇంట్లోకి వెళ్లి ఇంటి సామాగ్రిని ధ్వంసం చేశారు. ఇదే అంశంపై మా కరీంనగర్ ప్రతినిధి రవీందర్ మరింత సమాచారం అందిస్తారు. కాల్పుల కలకలంతో మానకొండూరు ప్రజలైతే ఒకవైపు హవాక్కైన పరిస్థితుల నేపథ్యంలో అరుణ్ అనే వ్యక్తి పైన వాళ్ళ ఇంటిపైన అటాక్ చేసి కాల్పులు జరిపిన పరిస్థితుల నేపథ్యంలో అరుణ్ ఈ రోజు ఇక్కడ లైఫ్ లైన్ హాస్పిటల్లో కూడా అడ్మిట్ కావడం జరిగింది. అరుణ్ మనతో పాటు ఉన్నారు. మరి అసలు ఏం జరిగింది, ఆ రాత్రి ఎవరు వచ్చారని అడిగి తెలిసిన ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఆ రోజు అంటే నిన్న రాత్రి మీ దగ్గరికి ఎవరు వచ్చారు, వాళ్ళు కాల్పులు జరగడానికి గల కారణం ఏంటి? నా దగ్గరికి నిన్న రాత్రి నలుగురు వచ్చారు. గోదావరికాని జిఎం కాలనీకి చెందిన సాయి తేజ అలియాస్ బన్న, అతని స్నేహితులు చంటి, ఇంకొక గుర్తు తెలియని వ్యక్తులు వచ్చారు. వచ్చి నా మీద నన్ను కొట్టి నా మీద కాల్పులు జరిపారు. కాల్పులు జరిపే సమయంలో ఒకటి ఫైర్ అయింది, ఫైర్ అయి పక్కకి వెళ్ళిపోయింది. ఇంకొకటి కాక్ చేసేటప్పుడు మిస్ అయి కింద పడింది. అది పోలీస్ వాళ్ళు తీసుకున్నారు. ఎన్ని గంటలకు వచ్చారు వాళ్ళు? ఎన్ని గంటల సమయం వచ్చారు మీ ఇంటికి? నా దగ్గరికి 9:15కి వెళ్ళి 9:30 మధ్యలో వచ్చారు. గతంలో వాళ్ళకు మీకు ఏమైనా తగాదాలు ఉంటేనా, ఏమైనా ప్రాబ్లమ్స్ ఉండేనా? అప్పుడు వాళ్ళకు నాకు ఎలాంటి తగాదాలు లేవు, ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు. ఈ నా మీద మొన్న ఒక రీసెంట్లీ 2-3 మంత్స్ కింద నా మీద ఒక కేసు అయింది. ఆ అక్రమ కేసులు పెట్టించిండు బూసారప్ సీను అనే అడ్వకేట్. ఈ ఎమ్మెల్యే కొనుగోలు మొయినాబాద్ ఫామ్ హౌస్ ఎమ్మెల్యే కొనుగోలు కేసులో A7గా ఉన్న బూసారప్ శ్రీనివాస్ నా మీద అక్రమ కేసులు పెట్టించి నన్ను నగర బహిష్కరణ చేయించాను. మరి ఆయన పంపించిందా, ఇంకెవరు పంపించారు అనేది పోలీసు విచారణ తెలియాల్సి ఉంది. వీరి వల్ల మాత్రం నాకు ప్రాణహాని ఉంది, నాకు నా కుటుంబానికి. ఇంట్లో ఇంకెవరినైనా వాళ్ళు అటాక్ చేయడం జరిగింది? అక్కడ మా ఇంట్లో మా పెద్ద పాపను తల పగిలింది. మా ఇంటి పక్క వాళ్ళ కూడా చాలా గాయాలైనాయి. వెనక వైపు కూడా మా ఇంటి పక్కన అతనికి కూడా తల పగిలింది. వాళ్ళు అక్కడ నుంచి వచ్చి ఇక్కడ అటాక్ చేయడానికి గల కారణం ఏంటంటారు? ఇక అది పోలీసు విచారణలోనే తెలియాల్సి ఉంటుంది. నాకు వాళ్ళకు ఎలాంటి శత్రుత్వం లేదు, ఏది లేదు. పరిస్థితి అప్పటివరకు చూసుకోవచ్చు. అంటే మానకొండూరులో అర్ధరాత్రి సమయంలో ఒకవైపు కాల్పుల కలకలం రేపడంతో అక్కడ ఉన్న ప్రాంత ప్రజలకు కూడా చాలా వరకు ఇబ్బందికరంగా మారిన పరిస్థితులు చెప్పవచ్చు. వచ్చిన వాళ్ళు నలుగురు వచ్చారు, వచ్చి అటాక్ చేసే ప్రయత్నం చేశారు. దాంట్లో కాల్పుల్లో దాదాపు 2 రౌండ్లు చేయడం జరిగింది. 2 రౌండ్లలో ఒక రౌండ్